హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము క్వీన్స్. ఈరోజు అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం సాడ్గా ఉన్నా. ఎందుకు అనుకుంటున్నారు? స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఇంకా ఆడుకోలేం కదా. ఏంటి ఇద్దరూ శారీస్ కట్టారని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, రీల్స్ చేయడానికి రెడీ అవుతున్నాం. మేము రీల్స్ చేసేటప్పుడు ఎలా రెడీ అవుతామో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అందుకే ఈ వీడియో. మేము ఈరోజు వేసే గెటప్స్ అత్త కోడళ్ళ గెటప్స్. నేనేమో అత్త, మా చెల్లేమో కోడలు. దానికి లాంగ్ హెయిర్ కావాలంట. చూసారా దాని వేషాలు? జ్యువెలరీ, మేకప్ మొత్తం సెట్ చేసేసుకున్నాము. మా మమ్మీ అయితే నాకు శారీ కట్టేశారు. ఈ శారీ మా మమ్మీది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. నేను ఈ శారీలో బాగున్నాను కదా, మీరే చెప్పండి నేను ఎలా ఉన్నాను. మేమైతే శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ మా మమ్మీ శారీస్ కట్టడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా రెడీ అయిపోయాను. నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఫైనల్లీ మేము ఇద్దరం రెడీ అయిపోయాం. బాగున్నాం కదా. ఇంకా హెయిర్ స్టైల్, మేకప్ మిగిలింది. ఫైనల్గా మేము ఇలా రెడీ అయిపోయాం. ఇంకా మేము రీల్స్ చేయడానికి రెడీ అయిపోయాం. చూసారా అత్త కోడల్ని? మా ఇద్దరిలో ఎవరు బాగున్నారు? నాకైతే నేనే నచ్చాను. మా అక్కేం బాగాలేదు కదా, నేనే బాగున్నాను కదా. మేము చేసిన రీల్స్ మీరు కూడా చూడండి. అమ్మా సుధా, వాగింది చాలు. ఆయన లోపలికి తీసుకెళ్తా. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది. ఇది మీ కోడలి గారి కోరిక. పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పేద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? చూసారా వేషాలు? అత్తగారిని ఎదురుస్తుంది. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరస్నాయిల్ పోసి తగలబెట్టేస్తాను. కల్లో పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగల అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అమ్మగారు ఆవు పాలు తెచ్చిన. ఆ పాలక్కడ తగలేసి నువ్వు తగలడు. ఒకసారి చూపి, ఇక్కడేవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదివి చెప్పు. నాకేం వచ్చు అమ్మగారు. ఈ మధ్య నేర్చుకుంటున్నాను చెబుతూ కదే. ఆడు చెత్తపోతుంటేను 4 ముక్కలు గిలుకుతుండాలండి. ఆ 4 ముక్కలు 2 ముక్కలు ఉన్నాయేమో చూడు. ఎంవై మై అంటే నా యొక్క, నాని కూడా అనొచ్చులేండి. DEAR డీర్ అంటే దుప్పండి. జింకలో లేడు దుప్పులు ఉండవండి, ఆ దుప్పి. దుప్పే? నీ మొహం ఎవరైనా నా దుప్పి అని రాసుకుంటారే? అది కాదండి, డియర్ అండి. డియర్ అంటే అంటే నాకు సిగ్గేస్తుందండి. ఓసి నీ సిగ్గు తట్టుబంట్ల గాను, త్వరగా చెప్పి చావే. అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి. అంటే నాథానా? అదే కాదండి, ప్రాణేశానా? అవన్నీ పాతకాలపు మాటలండి. ఇప్పుడు వాటిని ఎవ్వరూ ఆడటం లేదు. మరైతే ఏమిటి చెప్పవే? అంటే నా ప్రియా అని. ప్రియానే? అమ్మగారు బా నీ ఫోని పాస్వర్డ్ భాగ్యం. ఏంటి కళావతి, ఏంటి కబుర్లు?
గాయత్రి నీ మొగుడికి లైన్ వేస్తుందా? పరాయి ఆడదాని మొగుడు మీద కన్నేస్తే కాళ్ళు ఎరక్కొట్టి పొయ్యిలో పెడతా, చేతులు ఎరక్కొట్టి చెరుకు మిషన్లో వేస్తా. అసలే ఈ మధ్య మనం చేతులు వేస్తే శవాలు లేస్తున్నాయి. మేము రీల్స్ అన్నీ చేశాక ఇలా మమ్మీతో కాసేపు ఈవినింగ్ టైం స్పెండ్ చేసాం. మీ అమ్మమ్మ పేరేంటి? కనకదుర్గ. వాళ్ళ అమ్మమ్మ పేరు? సుబ్బమ్మ. వాళ్ళ అమ్మమ్మ పేరు? ఎంకమ్మ. ఎంకమ్మ. వాళ్ళ అమ్మమ్మ మమ్మీ పేరు? ఏదో సరదాగా ఎంకమ్మ. చెప్పింది. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది. మరి వాళ్ళ అమ్మమ్మ పేరు? నీ ఎంకమ్మ. వాళ్ళ అమ్మమ్మ పేరు? వాళ్ళ మమ్మీ. ఎండలు బాగున్నాయి కదా, అందుకనే వర్షాన్ని రమ్మంటున్నా. వర్షం వచ్చి ఏంటి ఇంకా రాట్లా? ఏదో లోకల్ నుండి దిగి రావాలా ఏంటి? నువ్వు స్వీట్గా పిలిస్తే వచ్చిద్దంట, లేదా రాదంటది. వర్షం వస్తావా? వస్తావా నాతో నాతో దా. ఇంకెంతసేపు అని వెయిట్ చేయాలి? ఎండలు మండిపోతున్నాయి. చూసారా అక్కకి ఇవ్వకుండా సైకిల్ ఎలా తొక్కుతుందో? ఇలా అన్నానో లేదో నా కోసం వర్షం వచ్చేసింది. నేనంటే వర్షంకి చాలా ఇష్టం కదా. ఇక్కడ వర్షం చాలా ఫుల్గా పడింది. నాకైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. నాకు చాలా నచ్చింది.